ఉప్పరిగూడలోని కేఎంఆర్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్ 2025-26 పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. సుమారు 54 పాఠశాలల విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. వీరిలో మొదటి, 2వ, 3వ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు వరుసగా 25,000, 15,000, 10,000 రూపాయల నగదు బహుమతులను ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామరెడ్డి అందించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ సేవక్ కుమార్, ఎక్సైజ్ సిఐ, ద మిషన్ ఫౌండర్ ఏడుకొండలు, వందే మాతరం ఫౌండేషన్ అధినేత మాధవరెడ్డి, గాయకుడు నల్గొండ గద్దర్ నర్సిరెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశాలు ఇచ్చారు. కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థానాలు సాధించవచ్చని విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా మాట్లాడిన బూడిద రామరెడ్డి యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఆన్లైన్ గేమ్స్ కు బానిస కాకుండా శారీరక క్రీడలపై దృష్టి పెట్టాలని కోరారు. విద్యార్థుల్లో పెరుగుతున్న డ్రగ్స్ ప్రభావాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం, పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డుపై అధిక వేగం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్న ఆయన వాహనాల వేగ పరిమితిని 120 కిలోమీటర్ల నుండి 80 కిలోమీటర్లకు తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణంలో మీడియా సహకారం కూడా ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇబ్రాహీంపట్నంలోని 48 హై స్కూల్స్, అట్లే ఎల్బీనగర్లోని రాజీవ్ గాంధీ నగర్, ఎల్బీనగర్, మహేశ్వరం కాన్స్టిట్యూన్సీలోని తొక్కుగూడ హై స్కూల్ మొత్తం కలిపి ఒక 54 హై స్కూళ్ళల్లో ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన విద్యార్థులకు కూడా ఈరోజు ఫస్ట్, సెకండ్, థర్డ్ క్యాష్ ప్రైజ్ మేమంటూ షావులతో సత్కరించడం జరిగింది. మరి గత సంవత్సరం కూడా ఇదే విధంగా చేసినాము. ఈసారి కూడా ఘనంగా నిర్వహించుకున్నాము పోయినసారి కన్నా. మా ముఖ్య ఉద్దేశం, బీఆర్ఆర్ ఫౌండేషన్ ఉద్దేశం ఏంటంటే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి, విద్యార్థులను, యువకులను మానసికంగా దృఢంగా సిద్ధం చేయాలి, ఆటలను ప్రోత్సహించాలి, ఆటలు ఆన్లైన్లో కాదు ఆటలు గ్రౌండ్లో ఆడాలని చెప్పి ఒక నిదానంతో ముందుకెళ్తా ఉన్నాము. మరి ఎంతసేపటికి చెడు అలవాట్లు అనేది ఇలా చూస్తున్నాం మనము. డ్రగ్స్, గంజా అనేది ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ నుంచే స్టార్ట్ అయ్యి అసలు పిల్లలు అంటే అందరు అంటలేను, ఒక 20-30% మంది బాగా అడిక్ట్ అయ్యి ఎక్కడ పడితే అక్కడ గంజాయి కానీ డ్రగ్స్ కానీ విరివిగా దొరుకుతూ ఉన్నాయి. మరి ప్రభుత్వము దీని మీద చర్యలు తీసుకుంటుంది. సీఎంలు, ఎమ్మెల్యేలు, పిఎంలు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇట్లా మాట్లాడితే ఈ మాత్రం చేసేందుకు సరిపోదు. ఇది ఒక సామూహిక కార్యక్రమంగా అంటే ప్రభుత్వము, స్వచ్ఛంద సంస్థలు, యువకులు, విద్యార్థులు, పాఠశాలలు అందరూ కలిసి అందరం కలిసి ఒక పోరాడితే ఒక హరితార కార్యక్రమం ఎట్లా తీసుకొని ఒక 5-6 సంవత్సరాల 25%, 23% ఉన్న అడవి పచ్చదనాన్ని 28% ఎట్లయితే పెంచుకొని అలా సుభిక్షంగా తెలంగాణ రాష్ట్రం వర్షాలు పడుతున్నాయో ఆ విధంగా సామూహికంగా ప్రతి ఒక్కరం కూడా చేయి కలిపి నువ్వు నేను కలిసి మనం కలిసి జనం కలిసి ప్రపంచం అన్నట్టుగా ఆ రీతిని ముందుకు తీసుకుపోతే కానీ ఈ డ్రగ్స్, గంజాయి, ఈ చెడల వాటిని దూరం చేయాల్సిన అవసరం ఉంది. అట్లే ఈ మధ్యలో చూస్తున్నాము, ఔటర్ రింగ్ రోడ్ మీద 100 కిలోమీటర్ల స్పీడ్ ఉండి దాన్ని 120 చేసినాక రోజుకు ప్రతిరోజు ఔటర్ రింగ్ రోడ్ మీద ఒక యాక్సిడెంట్ అవుతా ఉంది. కాబట్టి 120 కాదు, అది 80 స్పీడ్ లిమిట్ చేయాలని చెప్పి నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నా. మరి ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, భారతదేశం మొత్తం కూడా నక్సలైట్ లేని రాష్ట్రంగా, దేశంగా అయింది. కాబట్టి నక్సలైట్ల కోసమే పుట్టిన గ్రేహౌండ్స్ దళం ఇప్పుడు ఉన్నది. మరి ఆ గ్రేహౌండ్స్ దళము, ఈగల్ టీము, టీజీ న్యాబు, పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా కలిసి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ ఎట్లా చేస్తారంటే ఒక టైం, ఒక ప్లేస్, ఒక డేట్ పెట్టి 1 గంట 2 గంటలు చేస్తారు. దాని మీద పూర్తిగా ఏమి నియంత్రించలేకపోతున్నాము. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇంతకుముందు సివి ఆనంద్ సార్ హైదరాబాద్ కమిషనర్ ఉన్నప్పుడు, డీజీపీగా శివధరెడ్డి సార్ ఉన్నప్పుడు అతనికి వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ ఉద్దేశం ఏంటంటే అది డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, నిద్ర కావచ్చు, మద్యం కావచ్చు, అంటే ఈ 4 రకాల విధంగా మనిషి సోయి లేకుండా రోడ్డు మీదకి ఏ వాహనంతో నడపడానికి వచ్చినా కూడా ఖచ్చితంగా 24 hours ఎనీవేర్, ఎనీ టైం, ఎనీ రోడ్, అంటే ఏ రోడ్ అన్నా కావచ్చు, ఏ వెహికల్ అన్నా కావచ్చు, ఎనీ టైం ఇట్లా చెక్ చేస్తే కానీ పూర్తిగా ఈ రోడ్ యాక్సిడెంట్లను మనం తగ్గించడమే కాకుండా చెడు అలవాట్లకు ఈ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆపడానికి అవకాశం ఉంటుందని భావిస్తూ మరి ఇంతకుముందు రిప్రజెంటేషన్ నేను డీజీపీకి శివధరెడ్డి సార్కి ఇచ్చిన, ఆనంద్ సార్కి ఇచ్చిన, మళ్ళీ కూడా ఒకసారి ఇప్పుడు ఆనంద్ సార్ డీజీపీ అయింది కాబట్టి అతనికి పోయి ఖచ్చితంగా నేను వేడుకుంటా. మరి ముఖ్యంగా నేను మీడియాకి ఏం చెప్తున్నా, బుల్లెట్ కన్నా 4 వార్తాపత్రికలు, ఒక 1000 బుల్లెట్లు ఎంత పనిచేస్తాయో 4 వార్తాపత్రికలు అంత పనిచేస్తాయి. వార్తాపత్రికలు ప్రయోజనకరమైనవి, ప్రమాదకరమైనవి. మరి మీరు
ప్రయోజనం చేస్తారా, సొసైటీకి ప్రమాదకరం చేస్తారా? మీరే ప్రెస్ సోదరులను నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా. అన్ని పేపర్లో అన్ని మీడియాల్లో ప్రముఖంగా స్టడీ చేస్తే నేను అంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి పోయి ఇస్తేనేమో రిప్రజెంటేషన్ తీసుకుంటారు. మరి మామూలుగా ఒక స్వచ్ఛంద సంస్థ పోతే ఇది ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ కదా, ఏముందులే అని చెప్పి ఎండార్ చేసి పక్కన పెడుతురు. అట్లా కాదు, ఇది వ్యాలిడ్ పాయింట్ అని చెప్పి అప్పుడు డీజీపీ శివధరెడ్డి సార్ కూడా ఒప్పుకున్నాడు. కాబట్టి డిపార్ట్మెంట్లో డిస్కస్ చేసి ఖచ్చితంగా నువ్వు చెప్పిన పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. ఇది ఎనీవేర్ ఎనీ టైం ఈ 4 అంటే డ్రగ్స్ కానీ, గంజాయి కానీ, నిద్ర కానీ, మద్యం కానీ, ఏ మత్తుతో రోడ్డు మీకు వచ్చినా, ఎప్పుడు వచ్చినా, ఎక్కడ వచ్చినా ఖచ్చితంగా మేము చెక్ చేస్తాము. అంత మా దగ్గర ఫోర్స్ లేకపోయినా సర్ప్రైజ్ చెక్ చేసి ర్యాండమ్ చెక్ అక్కడక్కడ చేస్తే ఇది ఖచ్చితంగా నిర్మూల అవుతుంది. రామరెడ్డి ఇది మంచి ఆలోచన అని చెప్పి అతను క్షుణ్ణంగా చదివి రాసుకోవడం జరిగింది. మరి మళ్ళీ కూడా ఇప్పుడు సలహాదారుగా డీజీపీ శివధరెడ్డి సార్ ఉన్నారు. ఆనంద్ సార్ అయితే నిజంగా సమస్యల మీద మనం ఆవులిస్తే పేగులు లెక్క పెడతారంటారు, కానీ ఆయన ఇంచక ముందే పేగులు లెక్క పెట్టే మనిషి ఆనంద్ సార్. మరి ఖచ్చితంగా ఆనంద్ సార్ మన నియోజకవర్గం మనిషే, శివధరెడ్డి సార్ కూడా మన నియోజకవర్గం మనిషే. ఖచ్చితంగా వాళ్ళిద్దరి దృష్టికి మా ఫౌండేషన్ సభ్యులందరి సహకారంతో, పెద్దల సహకారంతో తీసుకుపోయి ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వాన్ని కదిలించి ఒక తెలంగాణలో కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తం వ్యాపించి డ్రగ్ ఫ్రీ తెలంగాణగా, డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఫ్రీ భారతదేశంగా, అంటే మొత్తానికి చివరిగా నషాముక్త భారత్గా చేయాలనే ఉద్దేశంతో మా బీఆర్ఆర్ ఫౌండేషన్ పనిచేస్తుంది. కాబట్టి మీ సమాజంలో అందరూ కూడా దీనికి సపోర్ట్ చేస్తారని చెప్పి భావిస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు, ధన్యవాదాలు. Good afternoon to everyone. My name is N. Raupati. I am from ZPHS Boys Tukkuda. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. సార్, మాకు ఇలాంటి ఇంత గొప్ప ప్రోగ్రామ్ చేయడం మాకు సంతోషంగా ఉంది సార్. అలాగే బీఆర్ఆర్ ఫౌండేషన్ కూడా థ్యాంక్ యూ సార్. సార్, మీరు చేసింది ఎంతో గొప్ప కృషి సార్. అందుకు మేమేం చేయలేం, కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతాం సార్, మేము మంచిగా చదువుకొని మంచి స్థాయిలో ఉంటాం సార్. అలాగే సేవకుమార్ సార్, ఇది నాకు రెండోసారి సార్ మీ స్పీచ్ వినడం. నేను చాలామందిని చూశాను, కానీ మీరు చెప్తారంటే ఒక ఇంట్రెస్ట్ వస్తుంటుంది సార్. మీరు మంచిగా చెప్తుంటారు, అలాగే క్వశ్చన్స్ మంచిగా అడుగుతుంటారు, అన్నీ మంచిగా చెప్తారు సార్. థ్యాంక్ యూ సార్, మీరు ఇలాంటి గొప్ప స్పీచ్ ఇచ్చినందుకు. అలాగే థ్యాంక్ యూ టు బీఆర్ఆర్ ఫౌండేషన్. అలాగే మా హెచ్ఎం భాస్కర్ రెడ్డి సార్, వారు మాకు చాలా కృషి చేశారు. వారు వచ్చినప్పటి నుంచి మాకు ఎప్పుడు అవకాశం ఇస్తుంటూ ఇలాంటి అవకాశాలు ఇస్తారు. థ్యాంక్ యూ. కండిషన్ క్లాప్స్ ఆశీర్వదించండి, క్లాప్స్ వచ్చి ఆశీర్వదించండి. పిల్లలు ఎవరైనా ప్రభుత్వ పాఠశాల చదువుకొని ఒక ట్రైబల్ విద్యార్థి, తండ్రి డైలీ కూలీ చేస్తూ ఈ కార్యక్రమానికి రావడం, డైలీ స్కూల్కి వస్తాడు తండ్రి కూడా, బాబు దించి ప్రతి మీటింగ్కి వస్తాడు. అట్లా పిల్లలు ఎవరైతే వచ్చినారో వాళ్ళే బాగుపడతారు. కాబట్టి పేరెంట్ టీచర్స్ మీటింగ్ కానీ స్కూల్కి అప్పుడప్పుడు వస్తూ హెడ్ మాస్టర్ని, టీచర్ని కలిస్తే పిల్లలు ఈ విధంగా ఫ్యూచర్లు ఉంటారు. వాళ్ళిద్దరు పిల్లలు ఇద్దరు IIIT కొట్టిండ్రు. మీదున్న పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మన నియోజకవర్గం నుండి ఉన్న ఉపాధ్యాయులు మరియు ప్రధాన ఉపాధ్యాయులు ఇక్కడికి రావడం నాకు ఎంతో సంతోషకరంగా అనిపిస్తుంది. అలాగే మా 10వ తరగతిలో మేము ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడం జరిగింది. అలాగే నా తోటి విద్యార్థులకు నా హృదయపూర్వక కంగ్రాచులేషన్స్. ఎంతో మన పాఠశాలకు మంచి ర్యాంకు తెచ్చినందుకు, అలాగే మన నియోజకవర్గానికి కూడా మంచి పేరు తెచ్చినందుకు కంగ్రాచులేషన్స్. మనకి ఇంత మంచి రిజల్ట్ రావడానికి కారణం ముఖ్యంగా మన ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు చేసిన శ్రమ. దాంట్లో భాగంగా మన బీఆర్ఆర్ బుక్స్ అంటే మనం చూసామంటే ప్రీవియస్ పేపర్స్ నుంచి ఆ బుక్ నాకు ఎంతో చాలా బాగా యూజ్ అయింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఆ బుక్లో నుంచి ఆ ప్రీవియస్ పేపర్ చూడడం కాకుండా వి గెయిన్ నాలెడ్జ్ సార్. అంటే ఈ పేపర్ ఇలా వస్తుంది, ఈ టైప్లో వస్తుంది, అంటే వి అనాలిసిస్ సార్. అంటే మనం ఈ ఒక ప్లాన్, మాకు ఒక మంచి ప్లాన్ దొరికింది సార్. ఇంతకుముందుకు ఏంటుందంటే అమ్మ 10th ఎగ్జామ్స్ ఏ లెసన్స్ నుంచి వస్తాయి, ఎట్లా అంటారనే ఒక భయం ఉండేది. బీఆర్ బుక్ ప్రీవియస్ క్వశ్చన్స్ రావడం వలన మేము ఎలా ఆన్సర్ చేయాలి. అలాగే ఆల్-ఇన్-వన్స్ బీఆర్ఆర్ ఆల్-ఇన్-వన్స్ బుక్స్ రావడం వల్ల మాకు ఎంతో మంచిగా అనిపించింది సార్. అలాగే మీరు చేసే సమాజ సేవ నన్ను ఎంతో ప్రేరేపించింది సార్. మీరు పెట్టిన వాలీబాల్ టోర్నమెంట్స్ కానీ, అలాగే మన యువత మార్పు కోసం ఇప్పుడు చూస్తున్నట్టయితే యువత మొత్తం చెడు మార్గాల్లో అంటే డ్రగ్స్, గంజాయి ఇలాంటి ఎన్నో వ్యసనాలకు అలవాటై మన దేశాన్ని తప్పుదారిలో నడిపించడం జరుగుతుంది. దాన్ని చూసి తట్టుకోలేక మన బీఆర్ఆర్ గోడిద రామరెడ్డి సార్ గారు ఆయన యొక్క కృషి, పట్టుదల మన యువతిని మార్చాలనే గొప్ప ఒక సందేశం, ఒక పట్టుదలతో సార్ వారు చేసే
కార్యక్రమాలు నాకు ఎంతో బాగా అనిపించాయి సార్. నేను కూడా మీరు చేసే కార్యక్రమాల గురించి పేరే కొద్దిగా ఇన్స్పైర్ అయ్యి కొద్దిగా అలాగే అందరికీ మా స్కూల్ నుంచి ఇట్లా అందరికీ ఇలా చెడు మార్గంలో వెళ్ళే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా తప్పు అనేది ఇట్లా నేర్పించినాం సార్. అలాగే మీరు పెట్టే వాలీబాల్ టోర్నమెంట్స్ కానీ ఏది ఖోఖో కబడ్డీ టోర్నమెంట్స్ పెట్టడం వలన యూత్కి అనేది ఒక క్రీడ మీద పట్టుదల వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు ప్రీవియస్ డేలు అయితే టోర్నమెంట్స్ యూత్ బెట్టింగ్ అంటే అది గ్రామాల్లో ఛాలెంజెస్ ఒక టీమ్స్ మధ్య ఉండేవి. బై దిస్ టెక్నాలజీ పెరుగుతున్నందుకు గేమ్స్ ఆడటం లేదు సార్. మోర్ పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ఆన్లైన్ గేమ్స్. అంటే దాని వలన మన ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది మనం కోల్పోతున్నాం. మీరు ఈ టోర్నమెంట్స్ పెట్టడం వలన మాకు ఒక ఉత్సాహం సార్. అరే ఈరోజు బీఆర్ఆర్ టోర్నమెంట్ ఉంది, అలా మనం పార్టిసిపేట్ చేయడం అనేది ఒక ఆశ వచ్చింది సార్ మాకు. అంటే అలా పార్టిసిపేట్ చేసి ఎంతో మంచి పెద్ద పెద్ద పీటీస్ వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు. వాళ్ళు మమ్మల్ని ఎంతో గొప్ప స్థాయికి తీసుకువెళ్ళారు. ఒక చిన్న అలాగే మా పీటీ టీచర్స్ కానీ మా హెచ్ఎస్ఆర్ కానీ ఎంతో మాకు హెల్ప్ చేసి సార్ ఆ టోర్నమెంట్కి మమ్మల్ని ప్రిపేర్ చేసి మా పీటీ టీచర్స్కి మా సార్కి అందరికీ థ్యాంక్ చెప్పుకుంటున్నాం సార్. వాళ్ళు వచ్చినప్పుడు నేను ఒకటి ఏమంటారు చేసినంటే అసలుకి అదొక టోర్నమెంట్ ఒక స్టేట్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కనిపించింది సార్. ఎక్కడ ఒక చిన్న సమస్య లేదు సార్. ఫుడ్ దగ్గర కావచ్చు, అలాగే టోర్నమెంట్ టైమింగ్స్ విత్ నాకు తెలిసి 1 సెకండ్ కూడా టైం వేస్ట్ కాలేదు సార్. ఎంతో మంచిగా అనిపించింది సార్ నాకు టోర్నమెంట్. ఆ టోర్నమెంట్లో మేము 1 మ్యాచ్ గెలిచినాం సార్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన యువత మిమ్మల్ని చూసి ఎంతో నేర్చుకుంటుంది సార్. మిమ్మల్ని మదర్ తెరిసా ఒక మాట అన్నారు సార్. ఏ మాట అంటే ప్రార్థించే చేతుల కన్నా సహాయం చేసే చేతులు వినాని ఇప్పుడు మనం చూస్తున్నాం. అదే మన బూడిద రామరెడ్డి గారు. అలాగే ఇంకో మాట ఏంటంటే మంచి పనికి మించిన పూజ లేదు, మానవత్వానికి మించిన సంపద లేదు. అదే మంచి మానవత్వం మన బూడిద రామరెడ్డి గారు. ఆ మానవత్వాన్ని మనం నేర్చుకొని మన భారతదేశాన్ని ఎంతో గర్వవంతమైన ఉన్నత స్థాయిలో ఉంచాలి. అంటే మనం సర్వాన్ని ఎన్నో నేర్చుకోవాలి సార్. అలాగే మా గ్రామంలో, మాది దండుమైలారం గ్రామం సార్. మా గ్రామంలో నుంచి అంటే మీకు చేదోడుగా వాదుడు ఉన్న మా ఐలన్న గారికి ధన్యవాదాలు తెలుపుకున్నా సార్. అంటే అన్నవారు మా గ్రామంలో ఉన్న సమస్యలు మీకు చెప్పడం, అలాగే మా స్కూల్లో ఉన్న రూల్స్ సార్. అంటే ఇప్పుడు మా అసెంబ్లీ అవుతుంది కదా సార్. అసెంబ్లీ అయ్యేటప్పుడు ఇట్లా అది స్టేజ్ దగ్గర రూప్ ఉండదు సార్. అంటే ఏదైనా మీటింగ్ చేసినప్పుడు ఇబ్బంది అవుతుంది సార్, ఎండ కొడుతుంది, కొద్దిగా ఇబ్బంది అవుతుంది. దానికి సార్ ఒక్కరోజు మాట ఇచ్చింది సార్. మా స్కూల్కి వచ్చి టోర్నమెంట్లో 7th క్లాస్ నుంచి గెలిచినుండే సార్. టోర్నమెంట్లో సార్ వాళ్ళు వచ్చి వాళ్ళకి షూజెస్ ప్రొవైడ్ చేస్తూ సార్ ఏమంటే అన్నారు సార్, మా ఇక్కడ ప్రాబ్లమ్స్ మీకు చెప్పకుండా కాకుండా సార్ అనాలిసిస్ చేసి ఇక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం ఏం చేయాలి అనేది నాకు ఎంతో నచ్చింది సార్. అందరూ ప్రాబ్లమ్స్ ఏదో అంటే ప్రాబ్లమ్స్ చెప్తే అర్థం చేసుకుంటారు, కానీ మా నాన్నగారు ప్రాబ్లమ్స్ వెతికి సరి చేసే స్వభావం సార్ గారిని నేను నేర్చుకున్నాను సార్ దగ్గర నుంచి. అలాగే చెప్పిన ఓన్లీ 4 డేస్లోనే రేక్స్ వచ్చేసి అంతా దానికి సెటప్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ షెడ్ వల్ల మాకు ఎన్నో మీటింగ్స్ కానీ అన్ని మంచి సబ్జెక్ట్గా మంచిగా జరుగుతున్నాయి సార్. ఇలాంటి సమాజం మార్పు కోసం సమాజంలో మంచి పనులు చేస్తున్నందుకు దేవుడు మీకు ఎల్లవేళలా తోడుండాలి సార్. అలాగే నాకు ఎంతో మంచిగా అనిపిస్తుంది సార్. ఈ కార్యక్రమం వలన నాకు ఎంతో ప్రేరణ కలుగుతుంది సార్. అంటే ఎంతోమంది పెద్ద అఫీషియల్స్ ఇక్కడ రావడం, మీ ముంగడ నా గొంతు వినిపించినందుకు, ఇంత మంచి మహోన్నతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు పెద్దలందరికీ పేరున నా హృదయపూర్వక నా పాదాల నమస్కారాలు సార్. ధన్యవాదాలు సార్. ఎన్నో రకాలు చెప్తాం, వాడు కటింగే చెప్తుంది స్కూల్కి రాగానే. మేమేమో కటింగ్ ఇట్లుండాలి అట్లుంటే మీకు కోపం వస్తుంది. ఇప్పుడు గద్దరన్నతో నీ సన్మానం, ఫ్యూచర్లో ఫాదర్ని కూడా పెద్దన్న ఏడున్నాడు వాళ్ళ ఫాదర్ ఇక్కడ. మీరు క్లాప్స్ కొడితే వస్తాడంటే మీకు సన్మానం చేసినట్టే, మనందరికీ సన్మానం చేసినట్టే. మరి ఇలాంటి కార్యక్రమం ఇతని పేరు విశేష్. మరి ఎంత సంకల్ప బలం ఉంటే ఆ మాట అన్నాడు తెలుసా, ఐఏఎస్ అయితే అన్నాడు. మరి అతను ఐఏఎస్ అయ్యే క్రమంలో నిజంగా ఏ అవసరం ఉన్నా అతను ఐఏఎస్ అయ్యేంత వరకు కూడా నేను అతను సపోర్ట్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా పాటిస్తున్నాను. వాళ్ళ ఫాదర్ కూడా నేను వాళ్ళ ఫాదర్ ఇద్దరం కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి జాయిన్గా మాటిస్తున్నాం. కంగ్రాచులేషన్, విష్ ఆల్ ద బెస్ట్ విఘ్నేష్. గద్దరన్న చేతుల మీదుగా సత్కరించాలని కోరుతున్నాం. మరి తను కూడా ఒక టీచర్ ద్వారా ఇన్స్పైర్ అయ్యి కార్యక్రమం కొంచెం గట్టి క్లాస్ చేయాలి. విఘ్నేష్ వాళ్ళందరికీ కూడా మనందరికీ సత్కరించినట్టే. దయచేసి
ప్రేమపూర్వకంగా క్లాప్స్ చేయండి, మన బాబు కూడా ఆ స్థాయికి వెళ్ళాలని. Firstly, I would like to thankful for the BRR Foundation for arranging such a grateful felicitation for the SSC toppers in our Ibrahimpatnam, and also who is the head of the BRR Foundation is Budida Ramreddy Garu. Thank you for arranging this kind of program for us, sir. And also a special thanks to our teachers and our HM Madam Srimati Lavanya Garu, and also our parents, those who gave me a support, guidance and a love. Without them I'm nothing. So special thanks to them. And also coming to BRR Foundation. In a BRR Foundation, who is the head of that, he helped a lot to our school, and he arranged a beautiful shirt for us for the assemblies and other meetings. And also he provided us all-in-ones, and which are the reasons to us to score a good marks in a SSC board exams. And I scored a 575 marks in the board exams. And also my classmates who is a Vaishnavis, we are Vaishnavis who scored a 567 and a 563. And also we three members also selected for the TGRJC, and my rank is 19th rank. And also my Polset exam also I have qualified. And also BRR Foundation gave a sports uniform and the sports shoes for players of our school, and he conducted a lot of tournaments, and he gave prize monies for the winners of our schools. And also he came our school, and he gave assured to give a good kind of help from a BRR Foundation. And also coming to today's session was very awesome, because today the motivational speaker who is Sevakumar sir, he told us such a kind of good motivation for us. You know that I have ever heard of such kind of best program. It is very helpful to us, sir. And also, if I did any mistake in the speech, please apologize me. A special thanks to your BRR Foundation for giving me such a beautiful opportunity. సార్ అడుగుతాం నీకోసం అన్న, ఇప్పుడు అడగకుండానే మేము అడగగానే ఐఏఎస్కు సాయం చేస్తున్నాడు. సార్ గట్టి క్లాప్ ఇద్దాం మనం. మీ తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు భారం అవుతుంది ఇప్పటికే 20 లక్షలుగా భారం. మళ్ళీ రిక్వెస్ట్ చేద్దాం, ఇవేమవుతామా? స్టేట్ సివిల్ సర్వీస్లో ఫస్ట్ అటెంప్ట్లోనే ఐఏఎస్ కావాలి. వెరీ గుడ్, టేక్ యువర్ బ్లెస్సింగ్. మీ హెడ్ మాస్టర్ సార్ మేడం ఇలాంటి పిల్లలు మనకు కావాలి. మేమంతా తెలుగు మీడియంకి వెళ్ళి వచ్చినాం, ఇంగ్లీష్ మీడియం నడిపిస్తున్నాం, కానీ ఇంగ్లీష్లో మాట్లాడాలంటే చాలా ఎట్లా ముందు అవుతాం. కానీ మా పాప ఎట్లా మాట్లాడుతుంది ప్రభు. Good afternoon, one and all. My name is S. Charan. I am from 10th class, JPHS Toru. My parents are Suni and Ramesh and Lada. I want to speak about the great works and services provided by the BRR Foundation today. I am really inspired from the fact that they are providing this much amount of services and many other things to the society, even without asking for anything in return. I really appreciate their work, spending this much amount of money and effort to deliver something to the society. I really appreciate their work towards the youth, because I think youth is the backbone of the Indian society. If the youth is good for us, I think that the future of India will be great. So I really appreciate and also establish the fact that they are providing this amount of services for the society. I want to appreciate the fact of the BRR Foundation all-in-one book. It was really helpful for us, sir. It really provided everything for us. It was more than a textbook for us. It provided model papers and previous year question papers. They were enough for us to study and score high in our board examinations. I am really thankful to your services to the society. Thank you. ఎక్సలెంట్ విద్యార్థి ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా చక్కగా ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా చెప్పడం జరిగింది. మరి అలాంటి విద్యార్థులకు మీ ప్రోత్సాహం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఒకసారి తల్లిదండ్రులు రమేష్ అండ్ లత రావాల్సిందిగా మనవి. జిల్లా
చేసినట్టుగా వైష్ణవి అనే అమ్మాయి కానీ చరణ్ కానీ మరి వాళ్ళు ఐఏఎస్ సివిల్స్ కానీ ఐఐటి కానీ ఏది సాధించాలన్నా నేను తప్పకుండా సహాయ సహకారం అందిస్తాను. మీరు గమనించి ఉంటారు. అలాంటి వాళ్ళను ప్రోత్సహిస్తున్నందుకు మా పాఠశాల తరఫున మీకు ధన్యవాదాలు. ఒక నాణ్యమైనటువంటి విలువలతో కూడిన సమాజంగా, ఒక ఆరోగ్యకరమైనటువంటి డ్రగ్స్ రహిత సమాజంగా తీర్చిదిద్దాలనే ఉప్పు సంకల్పంతో ఒక బృహత్తరమైనటువంటి యజ్ఞాన్ని ప్రారంభించినటువంటి గౌరవనీయులు ఈ ప్రాంత స్ఫూర్తి ప్రదాత శ్రీ బూడిద రామరెడ్డి సార్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి నర్సిరెడ్డి గారికి, ఎట్మ మాధవరెడ్డి గారికి, బూడిద రామరెడ్డి గారు చేసినటువంటి విద్యా కార్యక్రమాలను వీక్షించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ ప్రాంత గౌరవ సర్పంచులకు, బూడిద రామరెడ్డి గారు ఇచ్చినటువంటి సహాయ సహకారాలతో ఈరోజు మన ఇబ్రాహీంపట్నం ప్రాంతాన్ని 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో శిఖరాగ్రంగా నిలబెట్టినటువంటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు, పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా మరి ఈ కార్యక్రమం సందర్భంగా శుభాకాంక్షలు. మరి ఈ కార్యక్రమంలో బూడిద రామరెడ్డి సార్ గారి గురించి మాట్లాడాల్సినటువంటి బాధ్యత, ఒక అంటే గర్వపడే బాధ్యత కూడా నాకు ఒక అందరం ఎక్కువ ఉంది. ఎందుకంటే బూడిద రామరెడ్డి గారు మా పాఠశాల పూర్వ విద్యార్థి. 8 నుండి 10వ తరగతి వరకు ప్రతిరోజు ఉప్పరగూడెం నుండి ఎన్నో కష్టాలకు వచ్చి ఇబ్రాహీంపట్నంకి వచ్చి చక్కగా మరి అప్పుడున్నటువంటి టీచర్ల ద్వారా మేము తెలుసుకున్న సమాచారం ప్రకారం చక్కగా చదువుకొని ఆ రోజు నుండి కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా మరి ఉన్నందుకు చాలా చాలా సంతోషం. మరి వారు కూడా మా పాఠశాలలో ఎన్నో కార్యక్రమాలు మేము అడిగిందే తడవుగా, ఉదాహరణకు మన ఇంట్లో మన పిల్లలు ఒక చిన్న వస్తువు అడిగితే కూడా కొన్నిసార్లు మనం బిజీ ఉంటే కొన్ని రోజులు పట్టచ్చు. అదే మేము గౌరవనీయులు మన బిఆర్ఆర్ అన్నగారిని, సార్ మాకు గ్రీన్ బోర్డ్స్ కావాలి అంటే ఈరోజు 11 గంటలకు ఫోన్ చేస్తే రేపు 10:30 అన్ని రూమ్లలో గ్రీన్ బోర్డులు ఉన్నాయి. మరి ఇట్లా ఒకటేమిటి, మా పాఠశాలకు ఏది అడిగినా సర్వ సౌకర్యాలు మాకు అందజేశారు. కానీ మా నుంచి ఒకటి ఆశించారు, మీరు పిల్లలకి నాణ్యమైన విద్య అందించండి, పిల్లలకు ఒక నైతిక విలువలు నేర్పండి, ఒక డ్రగ్స్ పట్ల ఒక ఖచ్చితమైనటువంటి అవగాహన ఇవ్వండి అని ఒకటే అడిగారు. విద్యార్థులకు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు, మరి క్లాస్ 1, 2, 3 వచ్చిన మెరిట్ విద్యార్థులకు ఇక్కడికి పిలిచి మరి మా బిఆర్ఆర్టీ ఫౌండేషన్ సభ్యుల సమక్షంలో, అట్లే గురువుల సమక్షంలో, వారి తల్లిదండ్రుల సమక్షంలో అందరినీ కూడా సత్కరించి వాళ్ళకు ఒక విమంటో బహుమతించి ఆనందింపజేయాలి, ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమము చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా కర్త కర్మ క్రియ అన్నీ కూడా రంగారెడ్డి సారు, భాస్కర్ రెడ్డి సారు, మల్లేష్ గారు, అట్లే మా బిఆర్ఆర్ ఫౌండేషన్ సభ్యులు నరసింహారెడ్డి గారు, మంగ ఐలేష్ గారు, రాము గారు, రామరెడ్డి, సురేందర్ రెడ్డి, సీను, వీళ్ళందరూ కూడా సహకరిస్తున్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం. ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్ళ మీద నమ్మకం నుంచి ప్రభుత్వ స్కూల్లో పంపించి మీ పిల్లలను విద్యార్థులైతేమి ఎవరినైనా ప్రభుత్వ స్కూల్లో పంపించి మీరు ఈ కాంపిటీషన్ యుగంలో ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా పంపించి ఇంత మంచి మార్కులు సాధించినందుకు మీ కృషి ఉంది, అక్కడ ప్రభుత్వ పాఠశాల టీచర్ల కృషి ఉందని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. ముఖ్యంగా తల్లిదండ్రులకు మరొకసారి పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఎందుకంటే
ఇంత కాంపిటీషన్ యుగంలో మా కొడుకు కానీ మా బిడ్డ కానీ ప్రైవేట్ స్కూల్లో పోయి చదువుకొని ఉద్యోగం సంపాదించి మంచిగా స్థిరపడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ 10 సంవత్సరాలు మీరు ఓటుకుతోని పక్క వాళ్ళంతా యూనిఫామ్ వేసుకొని ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో పోయి వాళ్ళు ఎంతో సమాచారంగా చెప్పుకుంటున్నా కూడా మీరు ఓటుకుతోని ప్రభుత్వ స్కూల్లో పంపించడంలో మీరు సఫలీకృతులు. ఇలా రిజల్ట్ చూస్తుంటే ఏదో 580, 570, 560 కాదు, ఇట్లా 500 పైన చాలా మందికి వచ్చినాయి. మరి అదే రిజల్ట్ మీకైనా 10 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్లో కానీ కార్పొరేట్ స్కూల్లో కానీ పంపించిన విద్యార్థులకు ఆ రిజల్ట్ లేదు. కేవలం వస్తే మార్కులు కొంచెం అటు ఇటు రావచ్చు, కానీ వాళ్ళకు ఆట స్థలాలు లేవు, ఒక ఫిజికల్ ఫిట్నెస్ లేదు, ఒక మానసిక పరిపక్వత లేదు. కానీ మీకు ఆటలలో మీరు ముందున్నారు, పాటలలో ముందున్నారు, ఒక రాజకీయంగా మీకు అవగాహన ఉంది, సమాజం మీద అవగాహన ఉంది, అన్నింటి మీద అవగాహన ఉంచుకొని చదువులో కూడా మీరు ఇంత మంచి మార్పులు సాధిస్తున్నందుకు పిల్లలకు విద్యార్థులు అందరూ కూడా నా శుభాశీస్సులు.